ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: పంచాయతీరాజ్, అటవీ శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. వన్యప్రాణుల సంరక్షణ కోసం చేపట్టిన హనుమాన్ ప్రాజెక్టును మంగళగిరిలో ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. భూగర్భ జలాల పెరుగుదలలో రాష్ట్రంలోనే అన్నమయ్య జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. వార్తల వివరాలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ఈరోజు సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రహదారుల అభివృద్ధికి నిధుల కేటాయింపు తదితర అంశాలపై చర్చించారు. వీటితో పాటు అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్టు వివరాలను ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ల పనుల గురించి తెలియజేస్తూ, పంచాయతీల్లో ఈ తరహా డ్రైన్స్ నిర్మించడం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ సమర్థవంతంగా అమలు చేయవచ్చని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు వివరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ మహోత్సవాన్ని ఈ తెల్లవారుజామున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక ఆశీర్వచనాలు పొందారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న వన్యప్రాణులను సంరక్షించే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా మార్చి 3వ తేదీన ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. మానవ జాతి మనుగడకు అంతరించిపోతున్న ఎన్నో రకాల వన్యప్రాణులను, వృక్షాలను పరిరక్షించుకోవాలని అవగాహన కల్పిస్తూ ఈరోజు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం చేపట్టిన హీలింగ్ అండ్ న్యూర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హనుమాన్ ప్రాజెక్టును గుంటూరు జిల్లా మంగళగిరిలోని 6వ బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్స్ ప్రాంగణంలో ఉప ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, హనుమాన్ ప్రాజెక్టు ద్వారా మానవ వన్యప్రాణి సంఘర్షణను తగ్గించడమే లక్ష్యమని చెప్పారు. వన్యప్రాణుల వల్ల పంట నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఈ ప్రాజెక్టు సహాయపడుతుందని తెలిపారు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టడం, పరిహారం అందించడం హనుమాన్ ఫౌండేషన్ బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ, ఈ హనుమాన్ ముఖ్యోద్దేశం మానవ వన్యప్రాణి సంఘర్షణని తగ్గించడం కోసం రూపకల్పన చేసిన కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా సరిహద్దు గ్రామాల ప్రజలకి రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకెళ్తాం. వన్యప్రాణుల్ని సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ హనుమాన్ తాలూకు ప్రధాన కర్తవ్యం. ఈ హనుమాన్ ప్రాజెక్ట్ కోసం మొట్టమొదటిసారి రాష్ట్రంలో పూర్తి సాంకేతికతతో కూడిన 100 వాహనాలని ప్రారంభించాం. దాంట్లో 93 ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ టీమ్ వెహికల్స్, 7 వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్ ఉన్నాయి. వీటికి అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైరిట్లలో 4 వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీ సెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల సమర్పణకు గడువు తేదీని పొడిగిస్తున్నట్లు సెట్ కన్వీనర్ ఎన్ మోహన్ రావు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆలస్య రుసుము లేకుండా మార్చి 17వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ₹1000 అపరాధ రుసుముతో మార్చి 21 వరకు, 2000తో మార్చి 25 వరకు, 4000తో మార్చి 30, ₹10,000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 3 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించామని చెప్పారు. పరీక్షల నిర్వహణ తేదీల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 12 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తామని, వ్యవసాయ, ఫార్మసీ పరీక్షలు మే 19, 20 తేదీల్లో ఉంటాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
భూగర్భ జలాల పెరుగుదలలో రాష్ట్రంలోనే అన్నమయ్య జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. మదనపల్లిలో జరిగిన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో ఉద్యానవన పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ హార్టికల్చర్ అయితేనేమి అగ్రికల్చర్ ప్రతి డిపార్ట్మెంట్ కూడా శాఖల వారికి కూడా తీసుకోవడం వాటి మీద కూడా చేయడం జరుగుతా ఉంది. ఈ హార్టికల్చర్ అనేది ఈ మదనపల్లి ఈ యొక్క జిల్లాలో ఎక్కువగా ఉంది కాబట్టి వారికి ఆర్థిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సూచనలు కూడా ఇవ్వడం, గ్రౌండ్ వాటర్ అంతా కూడా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో రాష్ట్రంలో ఉండేటువంటి నీటి నిల్వలు కూడా బాగా మంచి స్థాయికి పెరిగినాయని చెప్పి ఉద్దేశంగా చెప్పడంతో అసెంబ్లీ సాక్షిగానే ముఖ్యమంత్రి గారు అభినందనలు చేశారు. ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అమృత కృష్ణ స్వచ్ఛ కృష్ణ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఈ ప్లాంట్ ద్వారా సిబ్బందికి కార్యాలయానికి వచ్చే ప్రజలకు పరిశుభ్రమైన నీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. స్వచ్ఛత, ఆరోగ్యం, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. చంద్రగ్రహణం నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను తాత్కాలికంగా మూసివేశారు. శ్రీశైలం, సింహాచలం, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం సహా పలు పుణ్యక్షేత్రాలను మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని మూసివేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తెలిపారు. సాయంత్రం ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం కార్యక్రమం నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలియజేస్తూ చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని ఈ రోజు మూసివేయడం జరిగింది. 8:30 గంటల నుంచి 9 మన మహాద్వారాన్ని క్లోజ్ చేయడం జరిగింది. క్యూ లైన్ లో గానీ కంపార్ట్మెంట్స్ లో గానీ ఎక్కడా కూడా భక్తులు లేకుండా వాళ్ళకి ఆల్రెడీ దర్శనం చేసి పంపించడం జరిగింది. క్యూ లైన్ లో కూడా సాయంత్రం దాకా తీసుకోపడదు. సాయంత్రం 6:30 గంటలకు మళ్ళీ కూడా స్వామివారి ఆలయాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. శుద్ధి, మిగతా రిలీజియస్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత దర్శనానికి ఓపెన్ చేయడం జరుగుతుంది. చెవుల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈరోజు ప్రపంచ శ్రవణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ప్రతి ఏటా మార్చి 3వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. అధిక శబ్దం, జన్యుపరమైన కారణాలు, చెవిలోకి నీరు చేరడం లేదా వయోభారం వంటి కారణాల వల్ల వినికిడి లోపం ఏర్పడే అవకాశం ఉంది. తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వినికిడి లోపం ఏర్పడకుండా చూసుకోవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వినికిడి సంరక్షణ అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ శ్రవణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణన ప్రక్రియను జిల్లాలో ఎటువంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని విజయనగరం జిల్లా సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ అన్నారు. జనగణన మొదటి దశలో భాగంగా చేపట్టే గృహాల జాబితా, గృహ వస్తువుల గణనపై జిల్లా స్థాయి అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని విజయనగరంలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు నుంచి ఈ నెల 5వ తేదీ వరకు జరిగే 3 రోజుల శిక్షణా కార్యక్రమాలలో జనగణన సమాచార సేకరణపై అధికారులు పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేసి విజయనగరం జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కార్గో రవాణా సౌకర్యం అందుబాటులో ఉందని విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. గన్నవరం విమానాశ్రయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ధరల్లోనే కార్గో రవాణా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. త్వరలోనే ప్రత్యేక కార్గో విమానాలను అందుబాటులోకి తీసుకురానున్నామని పేర్కొన్నారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంచాయతీరాజ్, అటవీ శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. వన్యప్రాణుల సంరక్షణ కోసం చేపట్టిన హనుమాన్ ప్రాజెక్టును మంగళగిరిలో ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. భూగర్భ జలాల పెరుగుదలలో రాష్ట్రంలోనే అన్నమయ్య జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.